సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ రిలీజ్ డేట్ కూడా ఏమన్నా ప్రాబ్లమా సార్? జనవరి 10 అంటే అందరూ ఊరెళ్ళే ఆహ్, మూడ్‌లో మూడ్‌లో ఉంటారు. ఉన్నారు. వాళ్ళంతా ఊరెళ్ళాక చూసుకుందాంలే అన్న ఒక ఇదిలో ఉంటారు. మళ్ళీ జనవరి 10 సార్ చాలా మంది ఇప్పుడు అజ్ఞాతవాస్‌తో కంపేర్ చేస్తున్నారు. అది కూడా జనవరి 10 అంటే జనవరి 10 అనేది మెగా ఫ్యాన్స్‌కి అసలు కలిసి రావట్లేదని కూడా మాట్లాడుతున్నారు. సో, ఆ సెంటిమెంట్ కూడా అంటే 11వ తారీఖు నుంచి మూవ్‌మెంట్ ఉంది. హ్మ్. 10థ్ మూవ్‌మెంట్ పెద్దగా లేదు. అంటే ఓకే. ఊరెళ్ళే వాళ్ళ మూవ్‌మెంట్ 11 నుంచి మొదలైంది. హ్మ్. ఈరోజు ఉంది మూవ్‌మెంట్. నిన్న లేదు. మరి నిన్న థియేటర్‌లకి వెళ్ళాలి కదా జనాలు. ఎందుకు కదలలేదు? అంటే బస్ బుకింగ్‌ల వ్యవహారం చూస్తే 11వ తారీఖు నుంచి హడావిడి ఉంది. ఓకే. 11 ఎర్లీ మార్నింగ్ నుంచి ఉంది. 10వ తారీఖు ప్లెజెంట్‌గానే ఉంది వాతావరణం. మరి ఆ హ్మ్. ప్లెజెంట్‌గా ఉన్న వాతావరణంలో కూడా థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. ఏది మార్నింగ్ బెనిఫిట్ షోస్‌కి హడావిడిగా రెడ్ కలర్ కనిపించినప్పటికీ థియేటర్లలో ఖాళీలున్నాయి. మరి ఏమైంది పరిస్థితి అనేది చెక్ చేసుకోవాలి. హ్మ్. వీళ్ళందరూ ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ సినిమా చూస్తారేమో, అందుకోసం హోల్డ్ అయ్యారా అనేది అనుకుంటే అది కూడా రేపు ఎల్లుండుల్లో ఓపెన్ అయిపోవాలక్కడ. హ్మ్. అంటే దాదాపు 12, 13వ తారీఖు నుంచి స్థిరీకరణ మొదలవుతుంది. 13, 14, 15 3 రోజులు హడావిడి నడవాలి. ఆ 3 రోజులు నిజంగా హడావిడి నడిస్తే గేమ్ చేంజర్‌కి ఏదైనా బెటర్ ఉంటుంది. లేదు అంటే గనక ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం ఆ సినిమాని బయ్యర్ల పరిస్థితి ఏమిటి అనేది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఓకే. భారీ ధరలకైతే ఇచ్చారు సినిమాని. అయితే డెఫినెట్‌గా వివాదాస్పదం కాకుండా చూసుకునే ప్రయత్నం మొదలుపెట్టినట్టున్నాడు ఆల్రెడీ 'దిల్ రాజు' గారు. అంటే రిఫండబుల్ అడ్వాన్సుల పద్ధతిలోనే జరిగింది బిజినెస్ అంతా. నాన్ రిఫండబుల్ కాదు. ఇది ఒకవేళ తేడా జరిగితే ఈయన అడ్వాన్సులు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. అందుకని దానికి ప్రిపేర్ అయ్యే ఆయన వ్యూహాత్మకంగా రెండో సినిమాని దింపాడు హ్మ్. రంగంలోకి. ఇటేమన్నా ప్రాఫిట్ వస్తే ఈ ప్రాఫిట్‌ని అటు డైవర్ట్ చేస్తారు. డైవర్ట్ చేసి తద్వారా బ్యాలెన్స్ చేసి ప్రస్తుతానికి హడావిడి అంటే తన మీద ఒక నెగటివిటీ లేకుండా అంటే చూసుకోవడానికి. అందుకని ఒక రకంగా అది ప్రెషర్ కుక్కర్ మీద పెట్టేటువంటి ఒక సేఫ్టీ వాల్వ్ లాగా ఈ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాని చూస్తున్నాడు ఆయన హ్మ్. 'దిల్ రాజు' గారు. మరి అది నిజంగానే సేఫ్టీ వాల్వ్‌గా పనిచేస్తుందా? లేదు మరింత ప్రెషర్ పెంచుతుందా అనేది అది రిలీజ్ అయిన తర్వాత గానీ చెప్పలేం. ఓకే. 'డాకు మహారాజు' కూడా తెలంగాణ ఈయన చేతుల్లోనే ఉంది. అంటే నైజాం వరకు ఈయన చేతుల్లో ఉంది. హ్మ్. ఇప్పుడు ఆ సినిమా భవిష్యత్తు కూడా ఈయనకి ఆందోళనకరమే. ఓకే. ఈ 3 సినిమాల మీద బయ్యర్స్ కొంత మేరకు సేఫ్ అయ్యేటువంటి అవకాశం ఉంటే హ్మ్. తను బయటపడతాడు. 3 సినిమాలకి ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం 'దిల్ రాజు' క్రైసిస్‌లోకెళ్ళే ప్రమాదం ఉంది. అండ్ సార్ మొదటి రోజు కలెక్షన్స్ 186 అని చెప్పేసి అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. కాకపోతే ఇది ఎవరు కూడా సోషల్ మీడియాలో చూస్తుంటే సార్ ట్రోల్ చేస్తున్నారు. నమ్మలేని స్థితిలో ఉన్నారు. 186 అంటే 'దేవర' సినిమా 171 దాన్ని క్రాస్ చేసింది. అది 3 రోజుల ముందే బుకింగ్స్ అయిపోయాయి. అసలు టికెట్ దొరకలేని పరిస్థితి ఉన్న 'దేవర' సినిమాకే 171 వచ్చాయి. ఇప్పటికి కూడా గ్రీన్ కలర్‌లో ఉన్న 'గేమ్ చేంజర్‌కి' ఇన్ని కోట్స్ ఎలా వచ్చాయని చెప్పి సర్ప్రైజ్ వ్యక్తం చేస్తున్నారు సార్ సోషల్ మీడియాలో. మరి ఎందుకు ఈ అంటే ఈ విధంగా పోస్టర్స్? సర్ప్రైజు ఇవి బయటకి అధికారికంగా చెప్తున్నటువంటి ఫిగర్స్ కరెక్టా అనే విషయం మీద చర్చ ఉంది. ఓకే. దీనికే కాదు 'పుష్పకి' వాళ్ళు వేస్తున్నటువంటి నంబర్స్ మీద కూడా అనేక సందేహాలు ఉన్నాయి హ్మ్. ప్రపంచానికి. నిజంగానే అది అన్ని వేల కోట్లు కలెక్ట్ చేసిందా? సినిమా సక్సెస్‌ఫుల్ ప్రాజెక్ట్ అది. దానిలో ఎవరికీ సందేహం లేదు. ఓకే. కానీ ఇంత మ్యాసివ్ కలెక్షన్స్ అది రీచ్ అయిందా అనే దగ్గర సందేహాలున్నాయి. ఈ డౌట్స్ ఎప్పుడూ ఉంటాయి అనివార్యంగా. అందుకని ఇప్పుడు అదే పద్ధతిలో ఇది కూడా అంటే జనాల్లో ఒక హైప్ క్రియేట్ చేయడం కోసం ఈ నంబర్ గేమ్ మొదలుపెట్టారా అనేది ఇప్పుడు వినిపిస్తోంది. థియేటర్లలో జనం కనిపించట్లేదు కానీ బయట నంబర్ కనిపిస్తోంది. ఈ కనిపిస్తున్న నంబర్‌కి థియేటర్‌లో ఉన్న జనాలకి పొంతన కుదరటం లేదు. సో, థియేటర్‌లో గ్యాప్స్ చూసిన వాడికి ఈ నంబరు అసహజం అని అనిపిస్తోంది. అనిపించిన మాటను ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. దాంతో ఇప్పుడు ఈ నంబర్ గేమ్ ఏమిటి గొడవ? ఇప్పుడు వీళ్ళు రేపు పొద్దున ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి 350 అనే ఫిగర్ కూడా సర్క్యులేట్ అవుతోంది. హ్మ్. వాళ్ళైతే గౌరవప్రదంగా 176 దగ్గర ఆగారు. 350 అనే ఫిగర్ కనిపిస్తోంది బయట చాలా చోట్ల. కానీ ఒరిజినల్‌గా బాక్స్ ఆఫీస్ దీని దగ్గర చూస్తే 40 దగ్గర ఆగినట్టుగా కనిపిస్తోంది. అవును. మరి 40 కోట్లెక్కడా? ఈ 176 కోట్లెక్కడా? ఈ 186 350 కోట్లెక్కడా అనేది